గత నెల 27/11/2023 సంవత్సరంలో మన మాచర్లలోని అక్టోబర్ నెలలో మన మాచర్ల టౌన్లో ఒక నేరం జరిగిందండి. అందులోని సుమారు 168 గ్రాముల బంగారం పోయినట్టుగా రాత్రిపూట నేరం జరిగినట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ స్టాఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగాను పాత నేరస్తులందరినీ వెరిఫై చేసే క్రమంలోని సిమిలర్ అఫెన్స్ వినుకొండలో ఒకటి, మార్కాపురంలో ఒకటి జరిగినట్టుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ సందర్భంగా కొంతమంది సస్పెక్ట్ని వెరిఫై చేసే క్రమంలో కందులు సత్యనారాయణ యాక్చువల్గా ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం దగ్గర ఏడుదనే గ్రామం ఉంటుంది. గతంలో ఇతను రైస్ మిల్లుల్లో కూలీగా పనిచేశారు. ఆ సమయంలో ముందు ఈ రైస్ బ్యాగులు, ప్యాడీ బ్యాగులు దొంగతనం చేసి ఆ తర్వాత జైలుగిన సందర్భంలో మిగిలిన హౌస్ బ్రేకింగ్ చేసేవారితో పరిచయం అయ్యి చాలా నేరాలు చేశారు. సుమారు 70-80 కేసులు అతని మీద ఉన్నాయి. ఆ తర్వాత ఒక 15 years బ్యాక్ అతను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. భార్య పిల్లలను వదిలేశారు. హైదరాబాద్లో ఉంటూ ఒక దగ్గర ఇల్లు తీసుకోవడం, నేరాలు చేయడం, అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ నేరాలు చేసుకోవడం. ఆ సందర్భంలో ఇన్ఫర్మేషన్ మీద మన సిఐ గారు వీళ్ళంతా ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. మన కేసులోని ప్రాపర్టీ ఇంటాక్ట్గా మొత్తం అంతా కూడా ఇంటాక్ట్గా దొరికింది. అదేవిధంగా మన వినుకొండకు సంబంధించి కూడా 76 గ్రాములు బంగారం కూడా ఇంటాక్ట్గా దొరకడం జరిగింది. వెండి 560 గ్రాములు వెండి. మార్కాపురంలోని ఒక హెడ్ కానిస్టేబుల్ గారి ఇంట్లో దొంగతనం చేశాడు. ఆ ఇంట్లోని అంటే వీడు కొత్తగా ఇల్లు తీసుకున్నాడు, దానికి సంబంధించిన వంట సామాను కూడా ఆ ఇంట్లోకి దొంగతనం చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ రికవర్ చేశారు. సుమారు ఈ స్టోరీ సొత్తు 15 లక్షల క్యాష్ ఉంటుంది, ఒక్క వస్తుంటుంది. ఈ మన మాచర్ల సిఐ గారు, వాళ్ళ ఎస్ఐలు, సిబ్బంది చాలా బాగా రికవర్ చేయడం, ఇంటాక్ట్గా రికవర్ చేయడం అనేది